హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'కాకి చీమ కథ'. ఒక ప్రశాంతమైన అడవిలో ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు మీద ఒక తెలివైన కాకి జీవిస్తోంది. ఆ చెట్టు కింద ఒక చిన్న నది నెమ్మదిగా ప్రవహిస్తోంది. ఆ నది దగ్గరే ఒక చిన్న చీమ జీవిస్తోంది. ఆ చీమ చాలా కష్టపడేది. రోజంతా ఆహారం సేకరించి తన గూటికి తీసుకెళ్తూ ఉండేది. ఒకరోజు చీమకు చాలా దాహం వేసింది. నీళ్లు తాగడానికి నది దగ్గరకు వచ్చింది. కానీ ఒక్కసారిగా జారి నీళ్లలో పడిపోయింది. ఎవరైనా కాపాడండి అని కేకలు వేసింది. అప్పుడే చెట్టు మీద ఉన్న కాకి ఇది గమనించింది. ఈ చిన్న ప్రాణాన్ని కాపాడాలి అనుకుంది. వెంటనే ఒక ఆకును తెంచి నీళ్లలో వేసింది. ఆ ఆకుపై ఎక్కు అని అరిచింది. చీమ కష్టపడి ఆ ఆకుపైకి ఎక్కింది. మెల్లగా ఒడ్డుకు చేరింది. ధన్యవాదాలు అని చీమ చెప్పింది. నిన్ను ఎప్పటికీ మర్చిపోను. కాకి నవ్వుతూ మనమంతా ఒకరికొకరం సహాయం చేసుకోవాలి అంది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు. అతని కళ్ళకి ఆ కాకి కనిపించింది. అతను బాణం సిద్ధం చేశాడు. కాకి మాత్రం ప్రమాదాన్ని గుర్తించలేదు. అప్పుడు చీమ ఆ విషయం గమనించింది. నా స్నేహితురాలు ప్రమాదంలో ఉంది అనుకుని వెంటనే పరిగెత్తి వేటగాడి కాలి మీద గట్టిగా కొరికింది. అయ్యో అని వేటగాడు కేక వేశాడు. బాణం తప్పిపోయింది. కాకి వెంటనే ఎగిరిపోయింది. ప్రాణం దక్కింది. కొంతసేపటి తర్వాత కాకి వచ్చి చీమను చూసింది. నువ్వు నన్ను కాపాడావు అని కాకి అంది. చీమ నవ్వుతూ నువ్వు నన్ను కాపాడావు కదా, ఇప్పుడు నేను నిన్ను కాపాడాను. ఇదే నిజమైన స్నేహం. ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే మంచి చేసిన వారికి మంచి తిరిగి వస్తుంది. ఈ కథని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.